ఏపీలో 3 ప్రధాన పార్టీలు అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ఎవరితో ఎవరు స్నేహం చేసినా సీట్ల దగ్గర మాత్రం ఒంటరి పోటీలేనని క్లారిటీ వస్తోంది. టీడీపీతో జనసేన కలుస్తుందంటూ జరిగిన ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. దీంతో ఏపీలో రాజకీయ చిత్రం ఓ స్పష్టతకు వచ్చినట్లేనా? లోపాయకారి ఒప్పందాల సంగతేమో కానీ బయటకు మాత్రం ఎవరికి వారేనా? ఏపీలో రాజకీయ ముఖ చిత్రం అలాగే ఉండబోతోందా? పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన కూడా ఓటే అడుగుతున్నాను. నరేంద్ర మోడీ గారు అన్యాయం చేశారు, కేంద్రం అన్యాయం చేసింది. మీరే ఒక కమిటీ వేశారు, 75,000 కోట్లు రావాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ లో మీరు చెప్పారు. అందుకే అడుగుతున్నా, మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ గడ్డ పైన పుట్టిన వ్యక్తి ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలి. బీజేపీపై పోరాటానికి తమతో కలిసి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నేరుగా ఆహ్వానం పంపారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును తోసిపుచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వామపక్షాలు తప్ప మరే పార్టీతో పొత్తుండదని స్పష్టంగా ప్రకటించారు. అధికార పక్షం, ప్రతిపక్షం మాటలు నమ్మొద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అందరూ అధికార పక్షం, విపక్షం చేస్తున్న ప్రకటనలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. జనసేనలో యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశాలిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని జరిగిన ప్రచారానికి తెరదించినట్లయింది. పవన్ కళ్యాణ్ రాజకీయంపై ఏపీలో కొంతకాలంగా అయోమయం ఉంది. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దగ్గరయ్యారన్న ప్రచారం జరిగింది. విభజన హామీలపై నోరెత్తకపోవడంతో పాటు మోదీని ఎవరైనా విమర్శిస్తే వారిపై బీజేపీ నేతల కంటే ఎక్కువగా ప్రతి విమర్శలు చేసేవారు. ఈ కారణంగా ఆయన బీజేపీకి దగ్గరయ్యారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఏపీలో బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా అది ఆత్మహత్య సదృశమే అవుతుంది. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు. కానీ బీజేపీ లక్ష్యం టీడీపీని ఓడించడం, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా చేయడం. ఆ లక్ష్యం నెరవేరాలంటే జగన్, పవన్ ను కలపాలనేది బీజేపీ ఆలోచన అని చెబుతున్నారు. చంద్రబాబును ఓడించాలనుకుంటున్న అందరి ప్రయత్నాలు ఈ ఇద్దరినీ కలపడానికేనని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో జగన్, పవన్ మధ్య విమర్శలు కూడా లేవు. దాంతో వారనుకున్నట్లుగా జరుగుతుందని అనుకున్నారు. అయితే ఈ మధ్యలో మళ్లీ ఏం జరిగిందో కానీ పవన్ కళ్యాణ్, జగన్ వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పార్ట్నర్ పవన్ అని జగన్ ఆరోపించడం, దానికి కలిస్తే తప్పేమిటని చంద్రబాబు కౌంటర్ ఇవ్వడంతో రాజకీయాలు మలుపు తిరిగినట్లయింది. ఈ వివాదంలో అసలు టెన్షన్ తీరింది. కమ్యూనిస్టు పార్టీల నేతలకే పవన్ కళ్యాణ్ తమతో పొత్తులు పెట్టుకుంటారా లేదా అని కొద్ది రోజుల నుంచి వారు టెన్షన్ పడుతున్నారు. మొదట్లో జనసేనతో కలిసి పోరాటాలు చేసినా రాను రాను పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. ఓ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను కూడా గతంలో ఏకపక్షంగా ప్రకటించారు. దీనిపైన జనసేన నుంచి స్పందన రాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ను ఎలా సంప్రదించాలో తెలియక టెన్షన్ పడుతున్న సమయంలో అనుకోని వివాదం వారికి కలిసొచ్చింది. కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తుంటుందని క్లియర్ గా చెప్పడంతో కమ్యూనిస్టులకు కొత్త ఊపిరొచ్చినట్లయింది. ఇక సీట్ల సర్దుబాటు చేసుకుని రంగంలోకి దిగాలని అనుకుంటున్నారు. ఓ రకంగా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఓ క్లారిటీ రావడానికి ఉపయోగపడింది. ఎవరిని కలుపుకునే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. కాబట్టి బీజేపీతో లోపాయికారి అవగాహన ఉంటుందేమో కానీ నేరుగా కలవకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ కు మద్దతిస్తుంది. అది కూడా మోదీని మళ్లీ ప్రధాని కానివ్వకూడదన్న లక్ష్యంతోనే. ఇక జనసేన పార్టీ కమ్యూనిస్టులతోనే వెళ్తామని క్లారిటీ ఇచ్చింది. అంటే త్రిముఖ పోటీలు ఖాయమని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాజకీయం ఇలానే ఉంటుందా? ఢిల్లీ స్థాయి నేతల జోక్యంతో మారుతాయా? చంద్రబాబు టార్గెట్ గా చేస్తున్న రాజకీయం కొత్త మలుపులకు కారణమవుతుందా?
ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? క్లారిటీ వచ్చిందా? ఎవరితో ఎవరు పోటీ పడుతున్నారు? పోటీ ఎవరితో ఉండబోతోంది? కూటమిగా ఎవరు ఉండబోతున్నారు? ఒక త్రిముఖ పోటీ అనేది ఉండబోతుందా? దీనికి సంబంధించి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ విక్రమ్ పూలా గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారు ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మరి కాసేపట్లో ఏపీ సిపిఐ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య గారు కూడా జాయిన్ అవుతారు. నాగుల్ మీరా గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాము. ప్రత్యేక హోదా సాధన కోసం తమతో కలిసి రావాలని చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా చెప్పారు, 175 స్థానాల్లో పోటీ చేస్తాం వామపక్షాలతోనే. అయితే సిపిఐ నారాయణ ఒక మాట అన్నారు, ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని కలుపుకుపోవాలని చూస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో మాత్రం సిపిఐ వామపక్షాలు కలిసి జనసేనతో పోటీ చేస్తాయని చెప్తున్నారు. కేవలం ఓటమి భయంతోనే వెళ్తామని అనుకున్నారా పవన్ కళ్యాణ్ తో? తెలుగుదేశంకి తెలుగు ప్రజలు 100% అండగా ఉన్నారు. మేము భయపడాల్సినటువంటి అవసరం లేదు. మాదేం కొత్తగా పెట్టినటువంటి పార్టీ కాదు. 37 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. దాదాపు 21 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం 17 ఏళ్ళు, ఈ రాష్ట్రం 4.5 ఏళ్ళు పరిపాలన ఉన్నటువంటి పార్టీ. ఒకటికి ఎందుకు భయపడుద్దంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. 2014కు ముందు విడిపోయినటువంటి రాష్ట్రాన్ని, లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం, అనుభవం, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఏ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు ప్రజల మధ్య చేసినా ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం తెలుగుదేశం పార్టీ మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈ అభివృద్ధి జరుగుతున్నా జరగాలన్నా చంద్రబాబు గారి నాయకత్వం కావాలనేది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి అంశం అనేది ముందు ఈ రాజకీయ పార్టీలు గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు జనసేనతో మాకు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు జనసేనకు, జగన్ పార్టీకి డైరెక్టర్ నరేంద్ర మోదీ అయితే ప్రొడ్యూసర్ అమిత్ షా. కాబట్టి పొత్తులు వాళ్ళు నిర్ణయిస్తారు, మాకేం అవసరం లేదు. కాబట్టి పవన్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వక ముందు మరి సంస్థాగత ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు 13 జిల్లాల్లో 12 జిల్లా పరిషత్తులు వచ్చినాయి, మున్సిపాలిటీలు వచ్చినాయి, కార్పొరేషన్లు వచ్చినాయి, పంచాయతీలు వచ్చినాయి. సార్వత్రిక ఎన్నికల్లోకి, స్థానిక సంస్థల ఎన్నికలకు చూసుకుంటే ఇంకా కాస్త ఓట్లు తగ్గినాయి తప్ప మాకేం పెరగల. మేము ఆనాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే విడిపోయినటువంటి రాష్ట్రానికి ఎంతో కొంత న్యాయం జరుగుద్దనేటువంటి మాకు నష్టమైనప్పటికీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం తప్ప ఎవరితో పొత్తు పెట్టుకోకపోయినా ఇంకొక 20 సీట్లు తెలుగుదేశం పార్టీకి పెరిగాయి. రేపు కూడా 2019లో వీళ్ళు ఎవరైనా రాసుకోండి, ఖచ్చితంగా అత్యధికమైనటువంటి సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ప్రజల ఆశీస్సులతో చేయబోతా ఉన్నాడనేటువంటి విషయం వీళ్ళు తెలుసుకుంటే మంచిది. రాజకీయ లబ్ధి కోసం ఎవరు అన్నారు, విన్నాము అనేటువంటి మాటలు కాదు, వాస్తవాలను మాట్లాడటం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్ విక్రమ్ గారు, ఇప్పుడు త్రిముఖ పోటీ మాత్రమే ఉంటుందని ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? లేకపోతే ఇందులో కూడా లోపాయకారి ఒప్పందాలు ఏవైనా ఉండి ఒకరితో ఒకరు తెలియకుండా బయటికి కనిపించకుండానే ఇంటర్నల్ గా అయిపోయి అదేమన్నా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటిదాకా ఉన్నదైతే క్లియర్ గా కనిపిస్తోంది ముక్కోన పోటీ ఉంటుంది అనేది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానంలో కొంత ఇన్కన్సిస్టెన్సీ కనపడుతుందండి. అంటే స్పష్టత లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసి రావాలి అని పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆహ్వానం పబ్లిక్గానే, అదేమీ ప్రైవేట్గా కాదు, పబ్లిక్గానే అందరి ముందు చెప్పారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఈరోజు కూడా కుప్పలు అనుకుంటా బహుశా దాంట్లో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు నాగుల్ మీరా గారు చెప్పడం ఏమో మాకు అవసరం లేదని అంటారు. కాబట్టి అక్కడెక్కడో కొంత ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడాన్ని నేను తప్పుపట్టను. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలోనే ఒక ఫ్రంట్లో ఎక్కువ పార్టీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే యూపీఏని బలోపేతం చేయడానికి ఆయన ఒక మిషన్ లాగా అందరినీ కలవటం, ఎక్కడైతే కొంత వివిధ పార్టీల మధ్య ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిలన్నింటినీ సరిచేసి దాన్ని బలోపేతం చేయడానికి మోడీ గారికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అటువంటి మిషన్లో ఉన్నప్పుడు అసలు ముందు తన సొంత రాష్ట్రంలోనే
కొంత పొత్తులకి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అంటే అది మళ్ళీ నైతికమా అనైతికమా పక్కన పెడితే, అంటే రాజకీయ పరంగా చూస్తే 2014లో కూడా, ఎందుకంటే ఈ సమస్య ఏంటంటే పార్టీ శ్రేణులు ఒక రకంగా మాట్లాడతారు, నాయకత్వం ఒక రకంగా మాట్లాడుతుంది. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే 2014లో ఇప్పుడు నాగుల మీరా గారు చెప్పారు, ఎన్నికల ముందు పంచాయతీ ఎలక్షన్స్లో కానివ్వండి, లోకల్ బాడీస్లో తెలుగుదేశానికి మెజారిటీ వచ్చిన మాట వాస్తవం. అయితే మరి కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని రమ్మని ఆహ్వానించింది కూడా తెలుగుదేశమే కదా. అంటే గెలుపు మీద కానివ్వండి, లేకపోతే అంత భరోసా ఉన్నప్పుడు ఆయన ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు కదా నేను పొత్తు పెట్టుకుంటానని. అప్పుడు నాకు బాగా గుర్తున్నది, ఒక ఆంగ్ల పత్రిక రాసింది, అంటే చంద్రబాబు నాయుడు స్టూప్స్ టు పవనిజం అని. అంటే వారి ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. అయితే నేను దాన్ని తప్పు పట్టను, ఎందుకంటే ఇవాళ అంటే 2014లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఓట్లు చీలకుండా ఉండాలి అనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రాగ్మాటిక్గా ఆలోచిస్తారు. అయితే కింద ఉన్నటువంటి క్యాడరు కొంతమంది నాయకులు ఏంటంటే తొందరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవాళ ఏమవుతున్నది, అదే జరుగుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నారు, అంటే పార్టీని ఇంకా రివైవ్ చేయకముందు. అటువంటి సమయంలోనే మనకు ప్రత్యేక ప్యాకేజీ ఒకటి ప్రకటన వచ్చింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఏదో 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది, కేంద్రం ఇచ్చింది, దీనివల్ల ఉపయోగం లేదు అనేటువంటి దాని మీద ఒక 2-3 సభలు పెట్టారు అక్కడ, కాకినాడ, అనంతపురం అట్లాగా. ఆ సందర్భంలో తెలుగుదేశం అప్పుడే గనక పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన పిలిచి మాట్లాడి మనం ఒక కేంద్రం మీద ఒక పోరాటం చేద్దాము అని ఉండుంటే అది ఆ బంధం అలాగా కొనసాగి ఉండేది. కానీ అప్పుడు ఏంటంటే కేంద్రం నుంచి బయటకు రావడానికి ఇంకా హెసిటేట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశంది. అంటే బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు, ఎన్డీఏ నుంచి బయటకు రాలేదు, కాబట్టి ఇంకా వేచి చూసే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సొంతంగానే పార్టీని రివైవ్ చేసి మళ్ళీ దాన్ని, అంటే రివైవ్ చేయటం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నేను పూర్తి స్థాయిలో పాల్గొంటాను అనేటువంటి దీని మీద ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మంగళగిరిలో సభ పెట్టడం, తర్వాత అక్కడి నుంచి ఆయన చేయటం, తర్వాత ఇరు పార్టీల మధ్య పరస్పరం అయినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయటం, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబుని విమర్శలు చేయటం, అది తర్వాత వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, సోషల్ మీడియాలో రకరకాల ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇవి ఏంటంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ లేదు ఇక్కడ. రాష్ట్రంలో ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వైసీపీ ఉన్నది, వైసీపీకిను అంటే పవన్ కళ్యాణ్ కలుస్తారని ఒక సందర్భంలో అనుకున్నారు, వీళ్ళని బీజేపీ పైనుంచి ఆడిస్తుంది అనేది ఒకటి వచ్చింది. తర్వాత లేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో చేరతారని ఒకటి వచ్చింది. ఇదంతా ఏంటంటే ఒక రాజకీయమైనటువంటి ఎత్తుగడలు, గేము ఇదంతా జరుగుతున్నది. ఇటువంటి సందర్భంలోనే ఇవాళ జరగాల్సింది ఏంటంటే, ఇవాళ కొంత నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇవాళ తెలుగుదేశం ఒక బలహీనత కూడా బయటపడిందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవాళ యాంటీ ఇన్కంబెన్సీ 2 పార్టీల మధ్య చీలితే అది తెలుగుదేశానికే లాభం. కాకపోతే వాళ్ళ ఎత్తుగడ వాళ్ళకు ఉంటుంది. అది మనం కలుద్దామని అధికారికంగా అన్నట్టుగా లేదు కదా, ప్రత్యేక హోదా సాధనలో భాగంగా మనం కలిసి పోరాడదాము అని చంద్రబాబు నాయుడు. కలిసి పోరాడదాం అంటే అర్థం ఏంటి, అంటే దాదాపుగా అంటే జాయినింగ్ హ్యాండ్స్ అంటే ఏంటంటే అర్థం, అంటే ఎన్నికల్లో పొత్తు కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి పోరాడుతున్నారు, వాళ్ళతో కలిసి పెట్టుకుంటాం అంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, రెండు ప్రతిపక్షాలు, అంటే ఇప్పుడు జనసేన ప్రతిపక్షంలో ఉంది, వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటే 2 పార్టీల మధ్య చీలేటువంటి అవకాశం ఉంది. దానివల్ల తెలుగుదేశం కూడా లాభపడచ్చు, మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే ప్రతిపాదన నేను తప్పు పట్టను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నారో కలిసి పనిచేద్దాం అనేటువంటి దాని మీద ప్రతిపాదన, కాకపోతే అది ఏమైందంటే చాలా ఆలస్యం అయిపోయింది. ఆలస్యం ఎప్పుడైంది, అప్పుడు ఏదైతే కేంద్రం కనుక ప్రకటించినప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి అసలు ఏవి ఉన్నప్పుడు ఇవి అన్ని పక్షాలను కలుపుకొని ఒక ఫైట్ చేసి ఉంటే అది దానికి ఒక అర్థం ఉండేది తెలుగుదేశానికి. కానీ ఇప్పుడు ఏమైంది, ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయారు, ఆయన నేను 175 స్థానాల్లో పోటీ చేస్తాను అని అంటున్నారు. తర్వాత చాలా చాలా బిట్టర్గా క్రిటిసైజ్ చేశారు తెలుగుదేశాన్ని. తెలుగుదేశం అంటే ముఖ్యమంత్రి గారి మీద ఆయన క్రిటిసైజ్ చేశారు, అదేవిధంగా లోకేష్ బాబు మీద కూడా చేశారు. అది ఆధారాలు చూపించలేదు, అది వేరే సంగతి. ఆ సందర్భంలో మళ్ళీ అటు నుంచి కూడా పరస్పరం వస్తుంది కదా. అంటే నిన్న కళా వెంకట్రావు గారు కూడా, అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కళా వెంకట్రావు గారు కూడా పవన్ కళ్యాణ్ కలిసి రావాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఏమవుతుందంటే
తెలుగుదేశం యొక్క బలహీనత కొంత బయటపడినట్టుంది. ఇది రాజకీయంగా కొంత నష్టం కూడా చేసేటువంటి అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది. మరి వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ ఏ విధంగా చేసుకుంటారనేది చూడాలి. ఎస్, మనతో పాటుగా ఏపీ సిపిఐ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. రావుల వెంకయ్య గారు, ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఒక ధర్నాలో టీడీపీ వచ్చి సంఘీభావం ప్రకటించింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ని తమతో చేతులు కలపాల్సిందిగా ఆహ్వానించారు. మరి ఈ నేపథ్యంలో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? అందరూ కలిసి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నప్పుడు వాళ్ళతో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? లేదు, కాదు, కేవలం జనసేనతోనే వామపక్షాలు ఉంటాయని మీరు క్లారిటీ ఇస్తారా? ప్రత్యేక హోదా కోసం తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో సిపిఐగా మొట్టమొదటిగా అలోన్ గానే ప్రత్యేక హోదా కావాలనేటువంటి ఆందోళన రకరకాలుగా దశల వారీగా చేసినటువంటి నేపథ్యంలో మా రాష్ట్ర పార్టీ కార్యదర్శిని రామకృష్ణని అరెస్ట్ చేసి అనంతపూర్ సబ్ జైలులో వారం రోజుల పాటు పెట్టినటువంటి చరిత్ర కూడా తెలుగుదేశాన్ని. అందులో తెలుగుదేశం ఈ రోజు సంఘీభావం తెలియజేస్తే మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. ఎవరు ఈ కాజు కోసం కలిసి వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, వైఎస్ఆర్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇంకొక పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా దాన్ని మేము వెల్కమ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. దానిలో భాగంగానే ఇలా వామపక్షాలు సిపిఐ సిపిఎం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి విరోచితమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లాఠీ చార్జ్ జరిగింది, అనేక మంది నాయకులకు దెబ్బలు తగిలినాయి. మా పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాల నాయకురావుకు తీవ్రమైనటువంటి రక్తంతో కూడినటువంటి గాయం మరి ప్రత్యక్షంగా కనపడతా ఉంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం వచ్చి సంఘీభావం తెలియజేసినా దాన్ని మేమే కాదనేటువంటి లేదు. దానికి రాజకీయాలకి సంబంధం లేదు. రేపు జరిగేటువంటి ఎన్నికలకి ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి ఈ ఆందోళనలకి దానికి సంబంధం లేదు. అందుకని రాజకీయాలుగా చూద్దాం, ఎన్నికలుగానే చూద్దాం. ఇష్యూ బేస్డ్ గా ప్రత్యేక హోదా అనేటువంటిది ఆంధ్రలో వస్తుంది. అందుకని దానికోసం ఈరోజు అందరూ కలిసి పోరాడితేనే ఈ బీజేపీ వ్యతిరేకంగా నరేంద్ర మోడీని మెడలోంచి అది సాధించడానికి వీలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికోసం ముందుకు అందరినీ రమ్మని మేము స్వాగతం చెప్తా ఉన్నాం. కల్పించేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని మా ప్రయాణం ముందుకు పోతాం. ఎస్, రావుల వెంకయ్య గారు, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. మరి భవిష్యత్తులో జగన్ ఎటువైపు ఉండబోతున్నాడు? బీజేపీ ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది? రాజకీయాలు ఎలా మారబోతున్నాయో చూద్దాం. ఒక చిన్న బ్రేక్.